అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అసుర 40వ భాగం. వేద తాగిన మత్తులో చాలా అల్లరిగా మాట్లాడుతూ గార్డెన్లోకి వెళ్ళింది. అర్జున్ని చూసిన ఏకే అతన్ని షూట్ చేయబోయాడు. అదే సమయానికి దేవేంద్ర అతన్ని తప్పించగా మరో వ్యక్తి చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తిని రాబిన్ రైజా గార్డెన్కి కొద్ది దూరంలో పాతిపెట్టారు. దేవేంద్ర కుమార్ ఏకేతో మాట్లాడి ఫోన్ పెట్టేశాక ఏకేకి చాలా కోపం వచ్చింది. పక్కనే ఉన్న గాజు గ్లాస్ తీసుకొని నేల మీదకి గట్టిగా విసిరికొట్టాడు. అది పెద్ద శబ్దం చేస్తూ పగిలిపోయింది. మత్తులో ఉన్న వేద ఆ శబ్దానికి నందు అంటూ ఉలిక్కిపడింది. ఒక్కడుగులో వేద దగ్గరకొచ్చి, ఏమైంది వేద, బానే ఉన్నావా అని కంగారు పడుతూ అడిగాడు ఏకే. గది చుట్టూ గమనించింది వేద. ఎదురుగా ఏకే కనిపించేసరికి ఒక్క గెంతులో అతని కౌగిట్లోకి చేరుకొని, నందు, నువ్వు నా దగ్గరే ఉండు, నన్ను విడిచిపెట్టి వెళ్ళకు అంటూ అతన్ని గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకుంది. వణుకుతున్న వేదాన్ని దగ్గరికి తీసుకొని భయం పోగొట్టేలా వీపు మీద నిమురుతూ నెమ్మదిగా నిద్రపుచ్చాడు. ఏకేకి కందిపోయిన వేద చెంపని చూస్తుంటే పిడికిలి గట్టిపడి నరాలు బిగుసుకున్నాయి. అతని మనసులో ఏమనుకుంటున్నాడో అతనికే అర్థం కావట్లేదు కానీ కోపం మాత్రం విపరీతంగా వస్తుంది. వేదాన్ని చూస్తుంటే తనకి ఎక్కువగా దగ్గరవ్వకూడదు అనుకుంటున్నాడు. కానీ ఆమెకేదైనా అయితే తట్టుకోలేకపోతున్నాడు. విన్నవ్వాలనుకున్నవాడికి ఇలాంటి సెంటిమెంట్స్ ఉండకూడదు. మనసులోనే అనుకుని వేదాన్ని మంచం మీద పడుకోబెట్టి అతను బాల్కనీలోకి వెళ్ళాడు. చంద్రుడు తన డ్యూటీ దిగిపోగానే సూర్యుడు టైంకొచ్చేశాడు. సూర్యకిరణాలు కిటికీలో ఉన్న 2 కట్టన్ల మధ్యలో నుండి వేద మొహం మీద పడేసరికి కళ్ళు చిట్లిస్తూ ఇబ్బందిగా నిద్రలేచింది. తల పట్టేసినట్టు భారంగా అనిపించటంతో 2 చేతులతో గట్టిగా పట్టుకొని, ఏమైంది, నాకు ఎంతగా నొప్పొస్తుంది అని అనుకుంటూ ఉండగా, ఏంటి మేడం, ఇంతవరకు నిద్రమత్తు వదల్లేదా? ఇంకా కిందకి రాలేదని నేనే గదికొచ్చాను. ఫస్ట్ ఇది తాగు. గదిలో గుమ్మం దగ్గర నిలబడిన రైజా వేద చేతికి నిమ్మకాయ రసాన్ని అందిస్తూ అంది. ఏం జరిగింది? బాస్ ఎక్కడా? అసలు నేను బాస్ మంచం మీద ఉన్నానేంటి? వేద రైజా ఇచ్చిన గ్లాస్ని అందుకుంటూ అంది. ఏంటి, ఏమీ గుర్తులేదా నీకు? ముందు ఆ చేతిలోది తాగు. ఆనంద్ బేబీ, నందు అన్నీ గుర్తొస్తాయి వెక్కిరిస్తూ అంది రైజా. ఏంటి, నేను అలా అన్నానా? బాస్ విన్నారా అంటూ నిమ్మకాయ రసాన్ని గటగటా తాగేసి గ్లాస్ని పక్కన పెట్టి రైజా వైపు పూర్తిగా తిరిగి భయంగా చూసింది. నిజంగా ఏం గుర్తు రావట్లేదా? ఒకసారి గుర్తు చేసుకో. వేద ఆలోచిస్తూ ఉంటే అంతా మగతగా మసగ్గా ఏవో నీడలా గుర్తొచ్చాయి. ఇదంతా అసలు నీ వల్లే. అయ్యో, ఇప్పుడు నేనేం చెయ్యాలి? తల పట్టుకొని బెంగగా అంది వేద. నేనేం చేశాను? ఒక్క గ్లాస్ ఇచ్చాను. నువ్వు 2వ గ్లాస్ నీ అంతటా నువ్వే తాగావు. 3వది లాక్కుని తాగావు. అసలు నీ మీద కోపగించుకోవాల్సింది నేను. మనిద్దరికీ బాస్ బాస్ అంటూ నీ భర్తగా ప్రత్యేక హక్కుని చూపెట్టుకున్నావుగా. నువ్వు చేసిన పనికి బాస్ నన్నింకా చంపేయలేదు. వేద వైపు చూసి కినుకుగా అంది రైజా. వేద ఏకేని నవ్వించడానికి రాత్రి ఏం చేసిందో రైజా వివరించింది. ఎలాగైనా నీకు ధైర్యం ఉంది, నువ్వే బయట పెట్టట్లేదు. బాస్ నీ మాట విన్నారు, నవ్వారు కూడా. వేదాకి కొంచెం భయంగా అనిపించింది. అదే, ఇప్పుడు బాస్ ఎక్కడున్నారు? తడబడుతూ అడిగింది. ఏ, మళ్ళీ ఆగిపోయిన రొమాన్స్ని కంటిన్యూ చేయటానికా? నా టిఫిన్ మధ్యలో వదిలేసొచ్చాను, వెళ్తున్నాను అంటూ వెళ్ళబోయి వేద మొహాన్ని పరిశీలనగా చూసి, నీ చెంప మీద ఎవరో కొట్టినట్టు వాసింది, ఏమైంది? రైజా అడిగింది. ఏమో, నాకు తెలీదు, కొంచెం నొప్పిగా కూడా ఉంది. వేద తన చెంపని నిమురుకుంటూ అంది. అయితే నిజంగా నీకేమీ గుర్తులేదన్నమాట. సరే, ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకు, ఫ్రెష్ అప్ అవు. తిన్నాక మాట్లాడుకుందాం. బాస్ ఇప్పట్లో రారు, త్వరగా స్నానం చెయ్యి చెప్పి కింద హాల్లోకి వెళ్ళింది రైజా. వేద ఆలోచిస్తూనే నెమ్మదిగా బాత్రూంలోకి నడిచింది. ఏకే తన మొబైల్ మర్చిపోవటంతో వెనక్కి తిరిగొచ్చాడు. మంచం మీద వేద కనిపించలేదు. తన గదికి వెళ్ళిపోయి ఉంటుందనుకుని మొబైల్ తీసుకుని బయటకొస్తూ ఉండగా బాత్రూమ్ డోర్ తెరుచుకున్న శబ్దం వినిపించింది. రైజా ఖచ్చితంగా చెప్పింది కాబట్టి వేద ఏకే తిరిగొస్తాడని ఊహించలేదు. తల తిప్పి చూసిన ఏకేకి తాజా గులాబీ పువ్వులా ఒంటి మీద టవల్ మాత్రమే చుట్టుకొని కనిపించిన వేదాన్ని చూసేసరికి మంత్రముగ్ధుడిలా
తనకి తెలియకుండానే అతని అడుగులు ఆమె వైపు తీసుకెళ్ళాయి. బాస్, నేను రాత్రి నాకు తెలియక ఆమె తడబడుతూ భయపడుతూ ఉండగా 2 చేతులతో ఆమె నడుముని పట్టుకొని ఆమె భుజం మీద ఉన్న నీటి బిందువుల్ని పెదాలతో అందుకున్నాడు. వేద నోటి వెంట ఒక్క మాట కూడా బయటికి రాలేదు. అతని పెదాల స్పర్శ చెవి వెనక్కి వెళ్తుంటే మైమరిచిపోయింది. ఇద్దరిలోనూ ఏదో తెలియని ప్రకంపనలు. నెమ్మదిగా అతని చెయ్యి వేద కట్టుకున్న టవల్ ముడిని విడదీయడానికి ప్రయత్నిస్తూ ఉండగా, బాస్, సారీ బాస్ అంటూ వెనకాల నుండి రైజా గొంతు వినిపించింది. ఏకేకి ఒక్కసారిగా వేరే లోకం నుండి కింద పడిపోయినట్టు అనిపించి, నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి ఎందుకు వచ్చావు? ఏకే కోపంగా అరిచాడు. అది బాస్, మీరు లేరనుకుని నా మొబైల్ తీసుకెళ్ళటానికి వచ్చాను అంటూ మంచం మీదున్న తన మొబైల్ని చూపించింది రైజా. ఏకే కోపంగా మంచం మీదున్న మొబైల్ని అందుకుని గట్టిగా విసిరికొట్టాడు. అది ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. ఓ గాడ్, నన్ను విసిరికొట్టలేదు. రైజా ముక్కలన్నిటినీ ఏరుకొని, సారీ బాస్, యూ కంటిన్యూ అంటూ గది నుండి బయటికి పరిగెత్తింది. రైజా మీద కోపమే కాదు, అంతకుముందు తను చేసిన పని గుర్తొచ్చి మరింత కోపం వచ్చింది. అగ్నికి ఆజ్యం పోసినట్టు, నిజం తెలిసిందంటే వేద నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. దేవేంద్ర అన్న మాటలు గుర్తొచ్చాయి. విసురుగా తలుపుని గట్టిగా వేస్తూ వెళ్ళిపోయాడు ఏకే. అతను ప్రతి భావోద్వేగాన్ని వెంటనే తీర్చేసుకుంటాడు, కానీ వేద విషయంలోనే ఎందుకో నిభాయించుకుంటున్నాడు. దానికి కారణమేంటో అతనికి తెలుసు. వేదకి దగ్గరవ్వలేకపోవటానికి కారణం దేవేంద్ర కుమార్. ఆమెకి దేవేంద్ర బాగా తెలుసు. అతను చెప్పినట్టు వేద దూరమైపోతే అలా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అతనికి తెలుసు. అందుకే శారీరకంగా, మానసికంగా ఆమెకి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. వేద అతని ముందు చాలా చిన్న సీతాకోక చిలక లాంటిది. కానీ ఆ రెక్కల చప్పుడు ప్రకంపనలు అతనిలో ఒక ప్రళయాన్ని సృష్టిస్తున్నాయి. ఏకే గదిలో నుండి వేద తన గదిలోకి వెళ్ళిపోయి, నేనేంటి ఇలా ప్రవర్తిస్తున్నాను? అలా కనిపిస్తే ఎవరికైనా అలాంటి ఫీలింగ్సే వస్తాయి. అతను హస్బెండ్గా కాదు, బాస్గా చూడు. నీకు అస్సలు బుర్రలేదు, ఈడియట్. తన్ని తానే తిట్టుకుంటూ డ్రెస్ వేసుకుంది వేద. ఏకే తిరిగొచ్చాక అతని కాళ్ళ మీద పడి సారీ చెప్పాలి అనుకుంది. ఇంకా గదిలోనే ఎంతసేపు ఇలా ఉండటం? ఎలాగైనా బాస్కి రైజాకి ఎదురు పడాల్సిందే. ఏదో ఒకటి జరుగుతుంది అనుకుంటూ గది బయటకొచ్చి వర్క్ చేసుకోవటానికి రైజా గదిలో వదిలేసిన తన ల్యాప్టాప్ కోసం వెళ్ళింది. రైజా ల్యాప్టాప్లో యూట్యూబ్లో చూసి పగిలిపోయిన ఫోన్ని ఎలా కనెక్ట్ చేయాలో చూస్తుంది. చాలాసేపటి నుండి ప్రయత్నిస్తుంది, కానీ అది తన వల్ల కావటం లేదు. వీడియోలో 10 నిమిషాల్లో అయిపోవటంతో, చా, ఈ యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఇంతే ఉంటాయి అని విసుగ్గా అనుకుంది. పర్లేదు రైజా, కొత్త ఫోన్ తీసుకుంటే మంచిది. గుమ్మం దగ్గరే నిలబడిన వేద చెప్పటంతో రైజా అటువైపు చూసి, ఏంటి డ్రెస్ మార్చుకున్నావా? ఇంకాసేపు ఎదురు చూడకపోయావా బాస్ తిరిగొచ్చేవాళ్ళు? నిజం చెప్పనా, ఇలాంటి హాట్ సీన్ ఎలాంటి మూవీలోని చూడలేదు. నీలో ఏదో మ్యాజిక్ ఉంది. బాస్ నీకు పడిపోయారు. నా ఫ్రెండ్ అందానికి బాస్ పడిపోవటంలో తప్పు లేదులే. ఇలానే ఉంటే త్వరలో చిన్న ఏకే వచ్చేస్తాడు నవ్వుతూ అంది రైజా. అదిగో, నువ్విలా అంటావనే నీ గదికి రాకూడదనుకున్నాను. నా ల్యాప్టాప్ కోసం వచ్చాను. వేద అలిగినట్టుగా అనటంతో, మీ ఫ్యామిలీ ఫోటో చూడాలని ఆశపడ్డాను. సరేలే, ల్యాప్టాప్ ఇస్తాను, కానీ కొత్త మొబైల్ కోసం రాబిన్ని షాప్కి పంపించనా అంటూ బయటకొచ్చి బయట నిల్చున్న రాబిన్ని పిలిచింది రైజా. మనిద్దరం ఫ్రెండ్స్ కదా, నాకు సహాయం చెయ్యాలి అంటూ పాకెట్లో చెయ్యి పెడుతుంటే, ఇప్పుడు గన్ను తీయాల్సిన అవసరం లేదు. వేరే దేశం నుండి వచ్చారు కదా, మీకు సహాయం చేయటం నా బాధ్యత. చెప్పండి, రాబిన్ విసిగ్గా అన్నాడు. అది గన్ను కాదు. ఇదిగో నా కార్డు ఇస్తాను. మొబైల్ పాడైపోయింది. కొత్త మొబైల్ కావాలి. షాప్కి వెళ్ళాక ల్యాండ్లైన్కి ఫోన్ చెయ్యి. రాబిన్ రైజా వైపు అనుమానంగా చూశాడు. నిన్న హత్య చేసి అది ఎవరికీ తెలియకుండా ఉండటానికి మొబైల్ పగల కొట్టేశావా? ఇప్పుడు కొత్త మొబైల్ అంటే నన్ను పోలీసులకి పట్టిద్దామనేగా? మా ఇంట్లో నేనొక్కడనే కొడుకుని, నేను వెళ్ళను అన్నాడు రాబిన్. రైజా 2 చేతులెత్తి దండం పెట్టేసి, బాబు, బాస్ ఇప్పుడొస్తే మీటింగ్ ఉంటుంది. నువ్వు షాప్కి వెళ్ళు, ఇదే నెంబర్తో మరో ఫోన్ తీసుకో చెప్పగానే
నేను వెళ్ళాక ఫోన్ చేస్తాను. డబ్బులు మొత్తం పంపించేయి అంటూ షాప్కి వెళ్ళాడు రాబిన్. జాగింగ్కి వెళ్ళిన ఏకే ప్రతిరోజు తిరిగొచ్చిన సమయం కంటే కొంచెం ఆలస్యంగా వచ్చాడు. చెయ్యి కొంచెం నొప్పిగా అనిపించింది. వచ్చి రాగానే సోఫాలో కూర్చొని వేదాని పిలవాలనుకున్నాడు. కానీ రైజానే పిలిచాడు. కానీ రైజా పలకలేదు. మళ్ళీ పిలిచాడు. మెట్ల మీద నుండి వేద పరిగెత్తుకుంటూ వస్తున్న శబ్దం వినపడి, పరిగెట్టాల్సిన అవసరం లేదు, నడవచ్చు. మెట్లు దిగిన వేదాన్ని చూస్తూ కోపంగా అన్నాడు. అక్కడితో ఆగిపోయింది. పరిగెట్టొద్దని మాత్రమే చెప్పాను, ఆగిపోమ్మనలేదు. కిరణ్కి ఫోన్ చేయి ఏకే అనటంతో వేద కంగారుగా అడుగులేస్తూ ముందుకొచ్చి, ఏమైంది బాస్, నొప్పిగా ఉందా, మళ్ళీ గాయమైందా అంటూ అతని చేతిని పట్టుకుని చూడబోయింది. ముట్టుకోవద్దని చెప్పానా, దూరంగా ఉండు. ఏకే గట్టిగా అరిచేసరికి వేద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అబ్బా, లైట్గా బ్లీడింగ్ అవుతుంది, వెళ్ళి కిరణ్కి ఫోన్ చేయి. ఆమె ఆతృతగా దగ్గరకొస్తుంటే ఏకే మనసు చలించిపోతుంది. కానీ ఆమెని దూరంగానే ఉంచాలని ప్రయత్నిస్తున్నాడు. వేద వెంటనే వెళ్ళి డాక్టర్ కిరణ్కి ఫోన్ చేసింది. అతను 15 గంటలో ఎస్టేట్కి చేరుకున్నాడు. భుజం దగ్గరున్న కాటన్ బ్యాండేడ్ని చిన్నగా విప్పి చూశాడు. ఒకసారి స్కాన్ చేయిస్తే మంచిది. ప్రస్తుతానికి ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ బ్యాండేడ్ వేస్తాను. కానీ ఇలా చేయటం మంచిది కాదు. గాయం పూర్తిగా మానే వరకు విశ్రాంతి తీసుకోవటం మంచిది. కిరణ్ దానికి సంబంధించిన మెడిసిన్స్ అన్నీ వేద చేతికిచ్చి, ఒకసారి బయటికి రండి అంటూ పిలిచాడు. వేద ఏకే మొహాన్ని, కిరణ్ మొహాన్ని మార్చి మార్చి చూసింది. ఏ, వేదాతో తప్ప చెప్పలేవ్వా? ఏం చెప్పాలన్నా నాతోనే చెప్పు అంటూ ఏకే వేద వైపు తిరిగి, వేద, కిరణ్కి కాఫీ తీసుకురా చెప్పి వేదాన్ని కిచెన్లోకి పంపించాడు ఏకే. ఏంటి విషయం అడిగాడు ఏకే. బాస్, ఒకసారి స్కాన్ చేస్తే మంచిది. ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యిందేమో చెప్పలేము. ఒకవేళ ఇలానే వదిలేస్తే పెరాలసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ చెయ్యి పని చెయ్యకపోవచ్చు. అలా అవుతుందని నేను చెప్పను, కానీ స్కానింగ్ చేస్తే విషయం ఏంటో తెలుస్తుంది. ఆ తర్వాత మెడిసిన్స్ మార్చొచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కిరణ్ చెప్పటం పూర్తి చేసేలోపు వేద కాఫీ తీసుకుని వచ్చింది. అతను చెప్పింది విని షాక్ అయ్యి చేతిలో ఉన్న కాఫీ కప్పుని వదిలేసింది. ఇదంతా నాకు ఫోన్ చేసి చెప్పలేవ్వా? వెళ్ళిపో ఇక్కడి నుండి ఏకే కోపంగా అరిశాడు. వేద కన్నీళ్లు కారుస్తూనే ఉంది. ఏకేకి మరింత కోపం వచ్చింది. ఇలా ఏడవటం నాకిష్టం లేదని నీకు ముందే చెప్పాను అంటూ వేగంగా నడుచుకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు ఏకే. వేద స్పృహలోకొచ్చినట్టు వెళ్ళి ఏకే పక్కనే నిల్చుని, బాస్, రేపు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుందాము వేద బాధగా అంది. ఏకే ఏం మాట్లాడకుండా మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. వెనకాలే వేద కూడా వెళ్ళింది. అతనేమీ మాట్లాడకపోయినా సరే పక్కనే అలానే నిల్చునుంది. వేద, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎప్పట్లానే అతని మొహంలో ఎలాంటి భావాలు లేవు. చాలా మామూలుగా ఉన్నాడు. ఆ ప్రశ్నని ఊహించిన వేద అయోమయంగా అవును అన్నట్టు తల ఊపి వెంటనే కాదు అన్నట్టు అటూ ఇటూ తల ఊపింది. దట్స్ గుడ్. మనిద్దరి మధ్య ప్రేమ లేదు. నువ్వు నాకు జస్ట్ పియ్యేవి మాత్రమే. అది గుర్తుంచుకొని ప్రవర్తించు. ఒక్కోసారి మనసు విరిగిపోయేలా చాలా కఠినంగా మాట్లాడతాడు ఏకే. వెంటనే ఆ గాయానికి చల్లని వెన్నతో తాపడం వేసినట్టు హాయిగా మాట్లాడతాడు. వేదాకిదంతా అర్థం కాకపోయినా అతనే ముఖ్యమనుకుంది. ఓకే బాస్, రేపు హాస్పిటల్కి వెళ్దాం అంటూ అతని చేతికి మెడిసిన్స్ అందించింది. కాసేపటికే ఏకే నిద్రలోకి జారుకున్నాడు. వేద తన ల్యాప్టాప్ తీసుకుని వర్క్ చేసుకోవటానికి తన గదికి చేరుకుంది. ల్యాప్టాప్ స్క్రీన్ మీద దృష్టి పెట్టాలని ఎంతో ప్రయత్నించింది, కానీ తన వల్ల కావటం లేదు. ఆలోచనలన్నీ గతంలోకే పరుగులు తీస్తున్నాయి. ఆ రోజు రౌడీల నుండి తప్పించుకున్న వేద ఏకే తల్లి శాలినీదేవి దగ్గరికి చేరుకుంది. వేదాన్ని జాగ్రత్తగా కారులో కూర్చోపెట్టి గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళింది. తల్లిలా దగ్గరుండి తినిపించింది. వేద కూడా ఆమెను చూస్తుంటే అపరిచితురాల్లా అనిపించలేదు. దేవుడు తన కోసం పంపించిన సొంత వాళ్ళలా అనిపించింది. చాలా అలసిపోయి ఉన్నావు, కాసేపు పడుకో, అలసట తీరాక మాట్లాడుకుందాం అంటూ వేదాన్ని పడుకోపెట్టి శాలినీదేవి వేదాకి ఎదురుగా కూర్చొని ఆమెనే చూస్తూ ఆమె హ్యాండ్ బ్యాగ్లో ఉన్న వేద ఫోటోని తీసి చూసి తృప్తిగా నవ్వుకుంది. తన అన్న రాజశేఖర్ గుర్తు రాగానే
ఇదంతా తన వల్లే అనుకుంటూ బాధపడింది శాలినీదేవి. ఆ ఇంటి వారసురాలు రాజశేఖర్ కూతురు ఇంకా బ్రతికుందని అతనికి తెలీదు. కానీ ఆమె చెల్లి శాలినీదేవికి తెలుసు. నిర్మలాని కలవాలని, తన అన్న కూతురు ఎలా ఉందో చూడాలని శాలిని చాలా ప్రయత్నించింది. 2 నెలల గర్భవతి అని తెలిసే నాటికి హైదరాబాద్లోనే ఉంది. ఆ తర్వాత శాలిని ముంబై వెళ్ళిపోయింది. ఇన్ని సంవత్సరాలుగా తన అన్న కూతురు కోసం వెతుకుతూనే ఉంది. ఓ ప్రైవేటు డిటెక్టివ్ని పెట్టి నిర్మల ఎక్కడుందో తెలుసుకోవటానికి ప్రయత్నించింది. తన అన్న కూతురు, ఆ ఇంటి వారసురాలు నివేద ఫోటోని ఓ సమయంలో కనిపెట్టినతను శాలినీదేవికి పంపించింది. వేద వైజాగ్లో ఉందని తెలిసే వెతకటానికి అక్కడికొచ్చింది శాలినీదేవి. దేవుడు తన మొర ఆలకించినట్టు వేద తన కారుకి అడ్డు రావటం, ఆమెని తన ఇంటికి తీసుకురావటం సంతోషంగా అనిపించింది. వేద రూపాన్ని తనివి తీరా చూసింది. నిజానికి ఏకే తన తండ్రి, తాత పోలికలకి దగ్గరగా ఉంటాడు. వేద శాలిని అందాన్ని, తన తల్లి నిర్మల అందాన్ని కలిపి పుచ్చుకున్నట్టు కనిపించింది. వేదాని ఓ పక్కగా చూస్తుంటే ఆమె వయసులో ఉన్నప్పుడు తన్ని తాను చూసుకున్నట్టు అనిపించింది. నిజానికి నిర్మలని ఒప్పించి తన కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యాలని ఆశించింది. ఇవన్నీ ఆలోచిస్తూ ఉండగానే నిద్రలేసింది వేద. వేద, ఎలా ఉన్నావు? ఇప్పుడు కులాసాగా ఉందా? నీరసంగా ఉన్న వేదాన్ని చూస్తూ అడిగింది శాలిని. నా పేరు నీకెలా తెలుసు? "ఆ, అది నీ సర్టిఫికెట్స్లో చూశాను. మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు? ఒంటరిగా ఇక్కడెందుకున్నావు?" ప్రశ్నించింది శాలిని. తన ఇంటి నుండి బయటకొచ్చిన తర్వాత మొదట వైజాగ్ చేరుకుంది. ఈ ప్రశ్న చాలామంది వేశారు. వేదాకి దుఃఖం వచ్చేసింది. ఏడుస్తూనే తనింటి దగ్గర జరిగిన విషయాన్నంతా చెప్పింది వేద. నిజానికి వేద ఇంటికి వెళ్ళి తన కోడలుగా చేసుకుంటానని అడగాలనుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. అందుకే నిశ్శబ్దంగా ఉండిపోయింది శాలిని. వారం రోజులు శాలిని దగ్గర ప్రశాంతంగా గడిపింది వేద. ఉదయం ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చేది. తన కొడుకు హైదరాబాద్లో కొత్తగా ఓపెన్ చేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం ఇప్పించాలని అనుకుంది. ఒకరోజు భోజనం చేస్తూ ఉండగా, నివేద, నీకెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడే ఉండు. నేను నీకు విజిటింగ్ కార్డు ఇస్తాను. వెళ్ళి కలువు. హైదరాబాద్లో ఎక్కువ ఉద్యోగ అవకాశాలుంటాయి. నేను చెప్తాను. ఖచ్చితంగా నీకు ఆ ఉద్యోగం వస్తుంది, చెప్పింది శాలిని. పర్లేదాంటీ, హైదరాబాద్లో ఎక్కువ ఉద్యోగ అవకాశాలుంటాయని చెప్పారు. అది చాలు నాకు. అక్కడే ప్రయత్నిస్తాను. ఉద్యోగం రాగానే మీకు చెప్తాను, వేద నవ్వుతూ అంది. శాలిని వేదాకి విజిటింగ్ కార్డు ఇవ్వకముందే ఆమె తల్లి ఆరోగ్యం బాగోలేదంటూ ఫోన్ వచ్చింది. నివేద, నేనొచ్చే వరకు ఇక్కడే ఉండు. మా అమ్మ ఆరోగ్యం బాలేదు. నేను చూసొస్తాను. పోనీ నువ్వు నాతో వస్తావా? ఇద్దరం కలిసి వెళ్ళి వద్దాం. ఆ తర్వాత నీ ఉద్యోగ ప్రయత్నం చేద్దాం, ఆశగా అడిగింది శాలిని. వద్దాంటీ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఏమనుకోవద్దు. నేను నా ప్రయత్నంలో నేనుంటాను. కానీ మీరొచ్చే వరకు ఇక్కడే ఉంటాను, చెప్పింది వేద. ఆ తర్వాత శాలిని ముంబై వెళ్ళింది. అనుకోకుండా తన తల్లి చనిపోవటంతో చాలా రోజులు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. ఆ సమయంలోనే వేద హైదరాబాద్ చేరుకోవటం, ఏకే కంపెనీలో జాయిన్ అవటం జరిగిపోయాయి. తిరిగొచ్చిన శాలినికి ఇంట్లో వేద కనిపించకపోయేసరికి బెంగగా అనిపించింది. ఆ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళని అడిగింది. హైదరాబాద్ వెళ్తున్నా అని చెప్పారు మేడం, కానీ ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు. ఆ మాట వినగానే శాలిని వాళ్ళ మీద మండిపడింది. నేను తిరిగొచ్చే వరకు ఆపలేకపోయారా అని వాళ్ళ మీద మండిపడుతూనే ఆ రోజు రాత్రికే హైదరాబాద్ వెళ్ళటానికి టికెట్ రిజర్వేషన్ చేయించుకుంది. వేద ఏ కంపెనీలో జాయిన్ అయిందో తెలుసుకోవటానికి ప్రతి కంపెనీని జల్లెడ పట్టింది. తన కుటుంబానికి సంబంధించిన కంపెనీని మాత్రం వదిలేసింది. వేద ఎక్కడా కనిపించలేదు. తన అన్న కూతురు దొరికినట్టే దొరికి కనిపించకుండా పోయేసరికి జీర్ణించుకోలేకపోయింది. ఆ రోజు ఎంతో బాధపడుతూ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళింది శాలిని. కొంచెం దూరంలో వేదాన్ని చూసింది. ఆశ్చర్యం ఆనందంతో తడిచిపోయిన శాలిని వేద వైపు వేగంగా అడుగులు వేస్తూ పరుగులు తీసింది. అప్పుడే తన కొడుకు ఏకే వేదాకి ఓ పక్కగా వచ్చి నిల్చున్నాడు. షాక్ అయిన శాలిని అలానే నిలబడిపోయింది. ఏకే ఏదో చెప్తున్నాడు. వేద వింటూ తల ఊపుతోంది. ఏకే దగ్గరే పిఏగా జాయిన్ అయిందని అర్థమైంది. ఏకేలో ఏదో కొత్త ఉత్సాహం, కొత్త మార్పు. కనిపించి కనిపించకుండానే
అదృశ్యమవ్వటాన్ని గమనించింది శాలిని. ఇది తెలుసుకున్నామే వేదాని ఓసారి ఇంటికి రమ్మని కబురు పంపించింది. వేద, అయిందా అంటూ లోపలికొచ్చిన రైజా గొంతు వినగానే వేద తుల్లిపడినట్టు గతంలో నుండి బయటకొచ్చేసింది. హా, ఒక్కదాన్ని కూర్చుంటే ఇలానే ఆలోచిస్తూ ఉంటావు. బాస్ పిలుస్తున్నారు, ఒకసారి వెళ్ళిరా చెప్పింది రైజా. అదేం లేదు, నేనిప్పుడే బాస్ని కలిసొస్తాను, కిందకొచ్చేస్తాను. ఇదిగో నా ల్యాప్టాప్ తీసుకెళ్ళు. రైజా చేతికి ల్యాప్టాప్ని అందించి వేద ఏకే గదికి వెళ్ళింది. ఎవరితోనో ఫోన్లో కోపంగా మాట్లాడి కాల్ కట్ చేశాడు. ఆ కోపం ఇంకా అతని మొహంలో కనిపిస్తూనే ఉంది. వేద భయం భయంగా బాస్ అంటూ చిన్నగా పిలిచింది. ఏకే కోపంగా వేద వైపు తిరిగి రేపు హైదరాబాద్ వెళ్తున్నాం, అరేంజ్మెంట్స్ చేయి తన మొబైల్ చూస్తూ అన్నాడు ఏకే. వేద షాక్ అయింది. బాస్, అది రేపు హాస్పిటల్కి వెళ్ళాలి అని తడబడుతూ చెప్పబోతుండగా ఏం చెప్పానో అది చెయ్యి అని గట్టిగా అరిచాడు. ఎస్ బాస్ అంటూ అక్కడి నుండి బయటికి పరిగెత్తుకుని వచ్చింది. కలవరపడుతూ వస్తున్న వేదాన్ని చూసి ఏమైంది వేద, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు అడిగింది రైజా. అది బాస్ రేపు హైదరాబాద్ వెళ్ళిపోదామంటున్నారు, హాస్పిటల్లో చెకప్ ఉంది ఆలోచిస్తూ చెప్పింది వేద. ప్రాబ్లం ఏంటి, మన హైదరాబాదే వెళ్తున్నాం, అక్కడ ఎక్కడ కంటే మంచి ఎక్విప్మెంట్ ఉంటుంది, పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి, కాబట్టి ఆ చెకప్ అక్కడే చేయిద్దాం చాలా సులువుగా చెప్పింది రైజా. అలా కాదు అని కాసేపు ఆలోచించిన వేద సరే రేపటికి టికెట్స్ బుక్ చేస్తాను అంటూ తన ల్యాప్టాప్ తీసుకుంది. వేద, నువ్వు బానే ఉన్నావా, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అని బెంగగా ఉందా? నేను పల్లవితో మాట్లాడాను, నువ్విక్కడ క్షేమంగా ఉన్నావని చెప్పాను. నీ గురించి అందరూ బాధపడుతున్నారు, ఒక్కసారి నువ్వు మాట్లాడితే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. ఆ మాట వినగానే తన మనసులో భారం ఇంకా పెరిగినట్టు అనిపించింది. దాన్ని ఎలా దించాలో, రైజాకెలా చెప్పాలో అర్థం కాలేదు. ఏం మాట్లాడకుండా నెట్టూరుస్తూ ముందుకు కదిలింది. వేద, నేను నీతోనే మాట్లాడుతున్నాను, ఏం చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా అడిగింది రైజా. ఎప్పటికీ జరగని వాటి గురించి మాట్లాడుకోవద్దు వెనక్కి తిరిగి చెప్పింది వేద. ఏ, ఇక్కడి నుండి మనం కార్లో వెళ్ళామంటే 2 గంటల్లోనే మీ ఊరు చేరుకుంటాము, అందర్నీ ఒకసారి చూసి మాట్లాడి రావచ్చు, ఇంకా ఏంటి రైజా అడిగింది. వేద రైజాని పైనుండి కింద వరకు చూసి బాస్ పర్మిషన్ లేకుండా ఏ ఎస్టేట్ అయినా దాటగలనా తిరిగి ప్రశ్నించింది. ఏ, ఇప్పుడు బాస్ రూల్స్ని బ్రేక్ చేయొచ్చు, నువ్విప్పుడు ఆయన భార్యవి, అడిగితే కాదంటారా రైజా అంది. నువ్వు మీటింగ్కి వెళ్ళొచ్చేసరికి నీ మతి పోయినట్టుంది, జరిగిందంతా మర్చిపోయావా, బాస్ గురించి తెలీదా, ఇంకా దీని గురించి మాట్లాడుకోకపోవటమే మంచిది అంటూ వేద తన గదిలోకి వెళ్ళిపోయింది. వేదాన్ని చూస్తుంటే రైజాకి బాధగా అనిపించింది. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.